మరుగుజ్జు మంత్రగాడు. సౌరిరాజు 24 ఏళ్ల యువకుడు. అతడికి ఆస్తిపాస్తులంటూ ఏమీ లేకపోయినా కచేరీలో మంచి ఉద్యోగమున్నది. ఒకసారి అతడు కచేరీ పనిమీద పొరుగు గ్రామం వెళ్ళి చీకటి పడే వేళ ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో వీధి అరుగు మీద కూర్చొని ఉన్న పనిమనిషి అతడికి వీణావతి కొండ మీద ఉన్న ఆలయానికి రావాల్సిందిగా చెప్పినట్టు వార్త అందించింది. వీణావతి తండ్రికి ఒక్కతే కుమార్తె. సౌరిరాజు ఇంటి పక్కనే వాళ్ల ఇల్లు. సౌరిరాజుతో వీణావతి వివాహానికి ఆమె తండ్రి ఏనాడో తన అంగీకారం తెలిపాడు. చెప్పవలసిన ముఖ్య విషయమేమైనా ఉంటే ఇంటి దగ్గరే చెప్పవచ్చు కదా, ఆలయానికెందుకు అని సౌరిరాజు ఆశ్చర్యపోతూ బయలుదేరాడు. అతన్ని అల్లంత దూరాన చూస్తూనే వీణావతి ఒక కొండరాతి మీద నుంచి లేచి ఎదురు వచ్చింది. సౌరిరాజు చిన్నగా నవ్వుతూ, ఏమిటంత ముఖ్య విషయం? మీ నాన్న మన పెళ్లి ముహూర్తం నిశ్చయించాడా అని అడిగాడు. వీణావతి పొర్లి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ, అవును, ఎల్లుండే ముహూర్తం. అయితే పెళ్లి కొడుకు నువ్వు మాత్రం కాదు అని అన్నది. సౌరిరాజు నిర్ఘాంతపోయి, అసలేం జరిగింది అని అడిగాడు. వీణావతి జరిగిందంతా అతడికి చెప్పింది. నిన్న అనుకోకుండా ఆమె తండ్రి చిన్ననాటి స్నేహితుడొకాయన వాళ్ల ఇంటికి వచ్చాడు. ఆయన సముద్ర వ్యాపారంలో లక్షలు గడించాడట. వెంట వచ్చిన ఆయన కొడుక్కు వీణావతి నచ్చింది. దగ్గరలో మంచి ముహూర్తమున్నది గనక అతడితో వీణావతి వివాహం జరిపిస్తానని తండ్రి తన స్నేహితుడికి మాట ఇచ్చాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆమె అభ్యంతరం చెబితే తండ్రి కోపగించుకొని, నువ్వు నోరు మూసుకో, సౌరికి సొంత ఆస్తంటూ చిల్లిగవ్వలేదు. శాశ్వతమనుకున్న కచేరీ ఉద్యోగాలు హఠాత్తుగా పోగొట్టుకున్న వాళ్లను నేనెరుగుదును. ఈ నా స్నేహితుడికి లక్షల ఆస్తి ఉన్నది. ఈ పెళ్లికి నువ్వు కాదంటే నేను దేశాలు పట్టిపోతాను అని తండ్రి అన్నాడు. అంతా విన్న సౌరిరాజు ఆవేశం తెచ్చుకొని, అలాగా, నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడతాను అని అన్నాడు. వీణావతి అయిష్టంగా తలాడిస్తూ, ఆ పని మాత్రం చేయకు, మా నాన్నది వెర్రి కోపం, గొడవ జరిగితే నిజంగా దేశాలు పట్టిపోగలడు అని ఇంటికేసి బయలుదేరింది. ఈ జరిగిన దానికి సౌరిరాజు చాలా కలవరపడిపోయాడు. ఇక ఆ రాత్రికి ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు. కొంతసేపు ఒక రాతి మీద కూర్చొని ఏదో నిశ్చయానికి వచ్చిన వాడిలా లేచి కొండ అవతల వైపుకు బయలుదేరాడు. కొండ అవతల 4-5 ఆమడల దూరం వరకు ఒక పెద్ద అరణ్యమున్నది. అందులో ఆటవికులు తిరుగుతుంటారని, వాళ్ళు చాలా క్రూరులని చాలామంది నమ్మకం. సౌరిరాజు కొండ దిగి అరణ్యంలో కొంత దూరం నడిచాక, ఎవడువాడు అన్న కేక విని ఆగిపోయాడు. 2 ఆటవికులు ఈటలు ఝులిపిస్తూ అతడి ముందుకు వచ్చి, నువ్వెక్కడికి పోతున్నావు? ఇంత రాత్రివేళ అరణ్యంలో నీకేం పని అని అడిగారు. సౌరిరాజు ఒక క్షణం భయపడి అంతలోనే ధైర్యం తెచ్చుకొని, ఈ మహారణ్యంలో ఏ పులివాతో పడదామని వచ్చాను. నేను తీరని కష్టాల్లో ఉన్నవాడిని అని అన్నాడు. ఆ జవాబు విని ఆటవికులిద్దరూ కొంచెం ఎడంగా పోయి కూడబలుక్కొని తిరిగి సౌరిరాజు దగ్గరకు వచ్చి, కష్టాల్లో ఉన్న మనుషులంటే మాకు జాలి. ఇక్కడ పిశాచాల దిబ్బ మీద ఉండే పిశాచాల వల్ల ఆటవికులం నానా కష్టాలు పడుతూ ఉండగా ఒక మరుగుజ్జు మంత్రగాడు వచ్చి మమ్మల్ని రక్షించాడు. ఇప్పుడు ఆయన నివాసం పిశాచాల దిబ్బ మీదే. నిన్ను పట్టి పీడిస్తున్న కష్టాలేమిటో ఆయనకు చెప్పుకో అని అతన్ని మరుగుజ్జు మంత్రగాడి దగ్గరకు తీసుకుపోయారు. మంత్రగాడు ఒక చిన్న పాక వెలుపల నెగడు వేసుకొని దాని ముందు కూర్చొని ఉన్నాడు. వాడు సౌరిరాజును చూస్తూనే, 12 ఏళ్ల తర్వాత నన్ను వెతుక్కుంటూ వచ్చిన మనిషివి, ఎవడివిరా నువ్వు అని కీచుగొంతుతో అన్నాడు. మామ, పెద్ద కష్టం వచ్చి ఇంత రాత్రివేళ నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అని సౌరిరాజు మరుగుజ్జు ముందు కూర్చుంటూ అన్నాడు. మంత్రగాడు నెగడులో నుంచి భగభగా మండుతున్న ఒక కట్టె తీసి దాని వెలుగులో సౌరిరాజు ముఖాన్ని పరీక్షగా చూసి, ఇంతకు నీకొచ్చిన కష్టమేమిటి అని అడిగాడు. సౌరిరాజు తన కష్టం గురించి చెప్పుకొని, వీణావతితో నా పెళ్లి జరక్కపోతే ఇక ఈ పిశాచాల దిబ్బే గతి. ఎల్లుండి మరొకడితో జరగబోయే వీణ పెళ్లి ఆగిపోవాలి. ఆమె తండ్రి నాతో తన కూతురు పెళ్లి జరిపించాలి. ఇందుకేదైనా మంత్రమో తంత్రమో ఉపయోగించి నువ్వు నాకు సహాయపడాలి అని అన్నాడు. ఆ మరుక్షణం మరుగుజ్జు మంత్రగాడు కణకణలాడుతున్న నిప్పులో చెయ్యి పెట్టాడు. వెంటనే నీళ్లు పోసినట్టుగా నెగడు ఆరిపోయి అందులో నల్లటి బొగ్గులు బయటపడ్డాయి.
మంత్రగాడు ఒక బొగ్గు తీసి నుదుటికి ఆనించుకొని ఏదో మంత్రం చదివి దానిని సౌరిరాజుకిస్తూ, నువ్వు చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిని ఈ బొగ్గును బెల్లం నలిపినట్టు నమిలి మింగమను అని అన్నాడు. సౌరిరాజు వాడిని ఏదో అడగబోయాడు. కాని మంత్రగాడు లేచి తన పాకకేసి పోతూ, అనవసర ప్రశ్నలు వేసి నన్ను విసిగించకు, ఇక వెళ్ళిరా అల్లుడు అని అన్నాడు. సౌరిరాజు ఆ బొగ్గు తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. తర్వాత కొంతసేపటికి వీణావతి పడుకునే గది కిటికీ దగ్గరకు పోయి దాని రెక్క మీద చిన్నగా తట్టాడు. వీణావతి వెంటనే వచ్చి కిటికీ రెక్కలు తెరిచింది. అతడు చిన్న గొంతుతో, నన్నేమీ ప్రశ్నించక ఈ బొగ్గు నమిలి మింగు అని బొగ్గును ఆమెకిచ్చాడు. వీణావతి సరే అన్నట్టు తల ఊపగానే సౌరిరాజు తృప్తిగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లవారాక వీణావతిని నిద్రలేపవచ్చిన అమ్మలక్కలు ఆమెను చూస్తూనే కెవ్వుమన్నారు. ఆమె పచ్చని పసిమి రంగు శరీర ఛాయ నల్లని బొగ్గు రంగులోకి మారి ఉన్నది. ఈ జరిగిన వింత క్షణాల మీద ఊరంతా తెలిసిపోయింది. మగ పెళ్లివారు ఈ వార్త విని వీణను చూడవచ్చి, ఇదేం చిత్రం, మాకీ పిల్ల వద్దు, ఇదేదో రంగులు మార్చే భూతం లక్షణం అని వెళ్ళిపోయారు. వీణావతి తండ్రి నిరాశతో తలపట్టుకొని కూర్చున్నాడు. ఇలా ఎందుకు జరిగిందో ఎంత ఆలోచించినా అతడికి అర్థం కాలేదు. ఎంత కట్నం డబ్బు వెదజల్లినా ఈ రూపుతో ఉన్న కూతురు పెళ్లి తను జన్మలో చేయలేడు. ఆయన కచేరీకి పోతున్న సౌరిరాజును ఆపి, బాబు, నీకు వీణ అంటే ప్రాణంతో సమానమని నాకు తెలుసు. గిట్టని వాళ్ళెవరో దానికి చేతబడి చేశారు. రేపు ముహూర్తానికి అమ్మాయిని పెళ్లాడి నా పరువు నిలుపు అంటూ చేతులు పట్టుకున్నాడు. సౌరిరాజు వెంటనే, మీ ఇష్టం, నాకెలాంటి అభ్యంతరం లేదు అని అన్నాడు. ఆ మాటలు విన్న వీణావతి కళ్ళనీళ్లు పెట్టుకొని, సౌరి, నాలాంటి కురూపి నీకు తగదు అని అన్నది. సౌరిరాజు చిరునవ్వు నవ్వుతూ ఊరుకొని ఆ రాత్రి తిరిగి మరుగుజ్జు మంత్రగాడి దగ్గరకు వెళ్ళాడు. వాడు సౌరిరాజును చూస్తూనే, ఏరా అల్లుడు, మన పథకం పారింది కదా అని ఉత్సాహంగా అన్నాడు. పారకేం, ఆ పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఠారుకొని పారిపోయారు. రేపే వీణతో నా పెళ్ళి. నిన్నటి మంత్రపు బొగ్గుకు విరుగుడు ఇస్తే నీ ఆశీర్వాదం కూడా తీసుకొని వెళ్ళిపోతాను అని సౌరిరాజు అన్నాడు. విరుగుడేమిటి, అలాంటిదేమీ నా దగ్గర లేదే అని మంత్రగాడన్నాడు. సౌరిరాజు నిర్ఘాంతపడి, అయితే వీణ ఎప్పటికీ అలా కారు నలుపు రంగుతో ఉండిపోవాల్సిందేనా అని అడిగాడు. అంతే మరి, అయినా ఆ పిల్ల అంటే నీకు చాలా ప్రేమ కదా. పిల్ల మారలేదు, రంగు మారింది అంతే. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని చేసుకునేందుకు సంశయిస్తున్నావన్నమాట. సరే, మరెక్కడైనా అందంగా ఉన్న అమ్మాయిని చూసి పెళ్ళాడు అని మంత్రగాడన్నాడు. సౌరిరాజు వాడి మాటలకు నొచ్చుకొని, వీణ ఎలా ఉన్నా సరే నేను పెళ్లాడ్డానికి ఇష్టపడడం లేదని అనుకోకు. ఆమె తాను నాకు తగనంటూ దుఃఖిస్తున్నది. ఆ మంత్రించిన బొగ్గు నాకు ఇవ్వు, అప్పుడు ఇద్దరం ఒకలాగే ఉంటాం. ఆవిడకే బాధ ఉండదు అని అన్నాడు. ఒరే అల్లుడు, నిజంగా నీ ప్రేమ గొప్పది. ఆ సంగతి తెలుసుకునేందుకే అలా అన్నాను అని మంత్రగాడు పక్కన ఉన్న బుట్టలో నుంచి ఒక జామపండు తీసి దాన్ని మంత్రించి సౌరిరాజుకిచ్చి, దీన్ని నీ కాబోయే భార్య తింటే ఎప్పటి రంగు వచ్చేస్తుంది అని అన్నాడు. సౌరిరాజు పండు తీసుకుని, పెళ్ళయ్యాక ఏదో ఒక రోజున మేమిద్దరం ఇక్కడికి వస్తాం. నీ మేలు మర్చిపోలేం మామా అని అన్నాడు. అందుకు మరుగుజ్జు మంత్రగాడు కటువుగా, మర్చిపో, నన్ను నేను చేసిన మేలును కూడా మర్చిపో. నన్ను గురించి ఎవరికీ చెప్పకు, ఏనాడు నా దగ్గరకు రాకు. ఈ అరణ్యంలో కల్లా కపటం ఎరగని ఆటవికుల మధ్య నన్ను ప్రశాంతంగా బతకని, ఇక వెళ్ళు అని ఆజ్ఞాపిస్తున్నట్టన్నాడు. సౌరిరాజు ఇంటికి తిరిగి వచ్చి మంత్రగాడిచ్చిన జామపండును వీణావతికిచ్చాడు. ఆ పండు తిన్న ఆమె మునుపటిలా పచ్చని పసిమి రంగుతో కళకళలాడిపోయింది. మర్నాడు ఎప్పటి అందంతో పెళ్లిపీటల మీద సౌరిరాజు పక్కన కూర్చున్న వీణావతిని చూసి ఆమె తండ్రితో పాటు అందరూ ఎక్కడలేని ఆశ్చర్యం పొందారు.